హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్. సాంబార్ కోసం నేను క్యారెట్, సొరకాయ, బంగాళదుంప, బెండకాయ, వంకాయలు, ఉల్లిపాయ, టొమాటో తీసుకున్నా. ఇందుకోసం నేను ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసుకొని ఇందులో కరివేపాకు యాడ్ చేసి తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు, ఈ కూరగాయల ముక్కలన్నీ వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ తిప్పుకోవాలి. ఈ కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని కూరగాయల ముక్కల్ని మగ్గించుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. ఈలోపు మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుని ఉన్న పప్పు అనేది పప్పుతో మెనుపుకుంటున్నాను. నేను ఒక పక్క మెనుపుకుంటూ ఒక పక్క కూరగాయ ముక్కలు అనేది గరిటెతో తిప్పుకుంటున్నా. ముక్కలని మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టించుకున్న చింతపండు రసం అనేది అందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత నేను ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నా. నాకు సాల్ట్ సరిపోలేదని సాల్ట్ యాడ్ చేశాను. చూసారు కదండి, కిసాన్ది గాజు సీసా, అది నేను స్టిక్కర్ అంతా పీకేసి కొత్తిమీర పెట్టుకున్నాను. అందులో ఒక పక్క సాంబార్ అనేది అది మరుగుతూ ఉంది. ఈలోపు నేను మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అనేది యాడ్ చేశాను. దీన్ని ఒక 1/2 గంట అనేది బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత నేను సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పొడి యాడ్ చేశాను. సాంబార్ పొడి యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది కట్ చేసి ఉంచుకున్నా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉంచుకోవాలి. సాంబార్లోకి నేను అప్పడాలు అనేది వేపుతున్నా. ఈ అప్పడాలు చూసారండి, డస్ట్ ఉంటుంది కదా, అందులో పొడి అనేది ఎంత ఉంటుందో. నేను అట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దాన్ని ఇట్లా రబ్ చేస్తూ ఉంటే ఆ పొడి అనేది రాలుతూ ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ ఖరాబ్ కాకుండా ఉంటుంది. నాకు పొడి అనేది చాలా వచ్చింది. ఒక ప్యాకెట్ అప్పడాల పొడికి ఒక ప్యాకెట్ అప్పడాల ప్యాకెట్కి ఇంత పొడి వచ్చింది నాకు. ఈ పొడిని తీసేసి నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా అప్పడాలు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకున్న పక్కన సాంబార్ అనేది ఉడుకుతూ ఉంది. ఆల్మోస్ట్ సాంబార్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పడాలు అనేది వేపుకుంటున్నాను. సాంబార్లోకి అప్పడాలు బాగుంటాయి. ఫైనల్గా అప్పడాలు కూడా రెడీ అయిపోయింది. అప్పడాలు వేపుకున్న తర్వాత ఆయిల్ చూసారా, చాలా క్లీన్గా ఉంది. ఇది ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.